ఎడ్యుకేటెడ్ 360 యూట్యూబ్ ఛానల్ స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో సుమారు 1,50,000 మంది అభ్యర్థులు అర్హత సాధించారు ఈ పరీక్షలో. అయితే వీరిలో వీరి తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా అనేక రకమైనటువంటి సందేహాలు ఉన్నాయి. ఏ కాలేజీ ఎంచుకోవాలి, ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఎటువంటి కోర్సులో జాయిన్ కావాలి, లేదా నెక్స్ట్ ఎన్ఐటీలో ఐఐటీలో సీట్ వస్తే అడ్డుకోవాలా, లేదా ఇక టాప్ 10 కాలేజీలో సీట్ తీసుకోవాలా, అనేక రకమైన సందేహాలు ఉన్నాయి. వీటన్నిటిని నివృత్తి కోసం మనకు ఇంజనీరింగ్ రంగంలో కౌన్సిలింగ్ చేస్తూ వేలాది మంది ఇంజనీర్లను తయారు చేసిన విశేష అనుభవం గడించినటువంటి నానో ఐఐటి డైరెక్టర్ వై శ్రీనివాసరావు సార్ యొక్క సలహాలను సూచనలు మనం ఈరోజు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఎఫ్సెట్ 2025 ఫలితాలు ర్యాంకులు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా అనేక సందేహాలు విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకు ఉన్నాయి. ఇప్పటివరకు ఒక అకాడమిక్ దాంట్లోకి వెళ్ళారు, ఇప్పుడు ప్రొఫెషనల్ కోర్సులోకి ఎంటర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా వాళ్ళ ర్యాంకును బట్టి వాళ్ళు ప్రధానంగా విద్యార్థులు ఏ అంశాలను పరిగణలో తీసుకొని బ్రాంచ్ ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు మనము ఎంసెట్ విషయం గురించి మాట్లాడితే ఈ ఫ్యాక్టర్స్ అన్నవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఐఐటి ఎన్ఐటి జోసా కౌన్సిలింగ్ అన్నది అవి వేరు ఉంటాయి. సో మనం ప్రస్తుతం ఇవాళ ఈరోజు డిస్కషన్ బేసికలీ లోకల్ కాలేజెస్ గురించి చేద్దాం. ఓకే. సో ఇప్పుడు లోకల్ కాలేజెస్లో చూస్తే మనకి ప్రధానంగా మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్లో ఒక 70% ఆఫ్ ద సీట్స్ మనకి ఎందులో ఉన్నాయంటే సిఎస్సి అండ్ అలైడ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే. అవి కాక నెక్స్ట్ ఈసీఈ ఉంది, సర్క్యూట్ బ్రాంచెస్లో ట్రిపుల్ ఈ ఉంది, ఆ తర్వాత మెకానికల్, సివిల్, ఆ తర్వాత స్పెషలైజ్డ్ బ్రాంచెస్ ఇక్కడ అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ విఎన్ఆర్ విజేఐటీలో, అదేవిధంగా మెటలర్జీ ఉంది, ఏది ఎంజీఐటీలో, జేఎన్టీయూలో కూడా మెటలర్జీ, ఇలా 1 బ్రాంచెస్ ఇవి తీసేస్తే బ్రాడ్లీ మనకి ఏంటంటే సిఎస్సి ఈసీఏ. సో ప్రధానంగా పేరెంట్స్కి వచ్చే డౌట్ ఏంటంటే సిఎస్సి వైపు వెళ్ళాలా లేదా కోర్ బ్రాంచెస్ చూస్ చేసుకోవాలా. కోర్ బ్రాంచెస్లో కూడా బేసికలీ వీఆర్ టాకింగ్ అబౌట్ ఈసీఈ. ఓకే. సో ఇప్పుడు మనం ప్లేస్మెంట్స్ పరంగా చూస్తే ఇప్పుడు ఎందుకంటే చాలామంది పేరెంట్స్ కానీ చాలామంది స్టూడెంట్స్ కానీ దే ఆర్ ఆల్ బాదర్డ్ అబౌట్ ప్లేస్మెంట్స్. సో ప్లేస్మెంట్స్ పరంగా చూస్తే కైండ్ ఆఫ్ కంపెనీస్ విచ్ కమ్ టు ఈ కాలేజెస్కి ప్రధానంగా ఐటీలోనే ఉంటాయి. అంటే ఈసీఈ కానీ మెకానికల్ కానీ సివిల్ కానీ రిక్రూట్ చేసే కంపెనీలు చాలా అరుదుగా వస్తాయి, తక్కువగా వస్తాయి. సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ లోకల్ కాలేజెస్ ఐ థింక్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు సిఎస్సి వైపు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆల్ రైట్. నెక్స్ట్ ఈసీఈ చూస్తే స్టూడెంట్స్కి ప్యాషన్ ఉండి ఆర్ నేను ఈసీఈలోనే కంటిన్యూ అవుతాను, ఆర్ సర్క్యూట్ బ్రాంచెస్ ఈసీఈ కానీ ట్రిపుల్ ఈ కానీ ఈ సర్క్యూట్ బ్రాంచెస్లో కంటిన్యూ అవుతాను అన్నవాళ్ళు తీసుకొని ఇంట్రెస్ట్తో చేస్తే డెఫినెట్గా వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి చాలా చాలా స్కోప్ ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్తో చేస్తారంటే పీజీ ఇప్పుడు గేట్ రాసి పీజీ కానీ పిఎస్యూస్లో కానీ వెళ్ళడానికి రెడీగా ఉన్నారు అంటే మనం ఈసీఈ ట్రిపుల్ ఈ బ్రాంచెస్ తీసుకోవచ్చు. ఆ తర్వాత మెకానికల్, సివిల్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ఉండడం బట్టి కానీ ఆర్ జెన్యున్ ఇంట్రెస్ట్ ఉండడం బట్టి కానీ అవి తీసుకుంటే అందులో కూడా షైన్ అయ్యి అందులో కూడా సెటిల్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ చూడవలసింది ఏంటంటే వాళ్ళు బీటెక్ తర్వాత ఏంటి, వాట్ ఆర్ దే కన్సిడరింగ్, వాట్ ఆర్ దే ప్లానింగ్ టు డూ. ఒకవేళ జాబ్ అనుకుంటే మాత్రం ఐ వుడ్ సజెస్ట్ గో ఫర్ సిఎస్సి ఆర్ అలైడ్ బ్రాంచెస్. లేదు జాబ్ కాదు, ఐ వాంట్ టు కీప్ మై ఆప్షన్స్ ఓపెన్. ఇప్పుడు బీటెక్ ఆల్మోస్ట్ ఒక డిఫాల్ట్ డిగ్రీ అయిపోయింది. బీటెక్ తర్వాత చాలా చేయొచ్చు. ఇప్పుడు ఎంబీఏ చేయొచ్చు, సివిల్ సర్వీసెస్కి వెళ్ళొచ్చు, అబ్రాడ్ వెళ్ళొచ్చు, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ రాయొచ్చు, గేట్ రాయొచ్చు, ఇలా చాలా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అ స్టూడెంట్ వాంట్స్ టు డూ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ, ఇంజనీరింగ్ తర్వాత ఎంబీఏ చేద్దాం అనుకుంటాడు. అలాంటి వాళ్ళు ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు, ఒక మంచి కాలేజ్లో చేయడం బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంజీఐటి టాప్ 10 కాలేజెస్లో ఉంది. ఎంజీఐటిలో మనకి మెకాట్రానిక్స్ అని ఒక బ్రాంచ్ ఉంది. మీకు ఓపెన్ కేటగిరీలో మీకు దాదాపుగా 45,000 వస్తుంది. మెటలర్జీ ఉంది, మీరు క్వాలిఫై అయితే చాలు మీకు సీట్ వస్తుంది ఎంజీఐటిలో. సో
ఇప్పుడు నాకు ఐఎమ్ నాట్ సో స్పెసిఫిక్ అబౌట్ అ జాబ్, నేను ఎంబీఏ చేస్తాను ఆర్ ఐ వాంట్ టు కీప్ మై ఆప్షన్స్ ఓపెన్ అన్న లాంటి వాళ్ళు ఇలాంటి బ్రాంచెస్ తక్కువ ర్యాంక్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మంచి ర్యాంక్ వస్తే ప్రాబ్లమే లేదు, తక్కువ ర్యాంక్ వస్తే ఇలాంటి కాలేజెస్లో సెటిల్ అవ్వచ్చు. సో స్టూడెంట్ ఏం చేయదలుచుకున్నాడు బీటెక్ తర్వాత అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. ఒకవేళ జాబ్ అనుకుంటే మాత్రము సిఎస్ అండ్ అలైడ్ బ్రాంచెస్ అండ్ దట్టు వాళ్ళ ర్యాంక్కి అనుగుణంగా ద బెస్ట్ కాలేజెస్లో జాయిన్ అవ్వడం బెటర్.